నమస్కారం. తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు స్మార్త జ్యోతిష ఆగమ శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ వనమాలి ప్రభాకర శర్మ గారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే, ఆర్థిక సమస్యలున్నా, ఆరోగ్య సమస్యలున్నా చాలామంది అంటారు ఒకసారి మీ జాతకం చూపించుకోండి, మీ ఇంటి పంతులు వారి దగ్గరికి వెళ్ళి అని అంటుంటారు కదా. అసలు గ్రహదోషాలు అంటే ఏమిటి? అటువంటి గ్రహదోషాలు మనం జరిపించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటారు? తప్పకుండానమ్మా. మనం జీవించేదంతా కూడా మన జాతకం అంతా కూడా మన జాతక చక్రం మీద మన జీవన విధానం ఆధారపడి ఉంటుంది. ఇది జ్యోతిష్ శాస్త్రంలో చెప్పిన విషయం. అయితే వీటన్నిటికన్నా అతీతం చాలామంది చెప్తూ ఉంటారు. మనకు భారతీయ పరమేశ్వరులు ఉన్నారు, అలాగే లక్ష్మీనారాయణుడు, వాణి బ్రహ్మలు, త్రిమూర్తులు, త్రిమాతలు, వీళ్ళందరూ ఉన్నారు. అయితే ఈ గ్రహాలు ఏమిటి? మధ్యలో నుంచి వాటిని అర్చిస్తే సరిపోతుంది కదా. నిజమే, అది కూడా కరెక్టే. అదే చాలా మందిలో ఉండే అనుమానం ఇది. దేవుడు ఉండగా మళ్ళీ గ్రహాలు ఏమిటి? అయితే గ్రహాలు కూడా దేవతా స్వరూపాలే. దేవతలందరూ వాళ్ళకి ఇచ్చినటువంటి శక్తులు. ఉదాహరణకి మనం ఒక పెద్దవాళ్ళని కలవాలి అనుకోండి, మనకు సాధ్యపడదు, పడకపోవచ్చు. చిన్నవాళ్ళు వాళ్ళ దగ్గర ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళ ద్వారా మనం వాళ్ళతో పరిచయం చేసుకొని వాళ్ళ ద్వారా వాళ్ళని మెప్పించి పెద్దవాళ్ళని మనం కలుసుకోవడానికి ఏ విధంగా అయితే అవకాశం ఉంటుందో, అదే మాదిరిగా ప్రతి గ్రహం అంటే మనకు 9 గ్రహాలు ఉన్నాయి. అలాగే సూర్యుడు, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతు, ఈ 9 గ్రహాలు. ఈ 9 గ్రహాలు కూడా శక్తులు వాళ్ళకి భగవంతుడు వాడికి ఇచ్చాడు. వాళ్ళకు కూడా అనేక రకాలైనటువంటి శక్తులు ఉన్నాయి. అయితే మనం వీళ్ళ ద్వారా వాళ్ళని ప్రసన్నం చేసుకోవచ్చు. అయితే వాళ్ళనే ప్రసన్నం చేసుకుంటే వీళ్ళ అవసరం లేదు. వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం అంత సులువు కాదు. అదే సులువు అంటారా? అది సులువు కాదు, ఒక్కొక్కసారి కాకపోవచ్చు. అయితే అవ్వచ్చు, ప్రసన్నం చేసుకోగలవచ్చు, చేసుకోలేకపోవచ్చు, అది వేరే సంగతి. కానీ గ్రహాలు ఎందుకు, గ్రహాల గురించి మనం వాటి గురించి జపతపాదులు కానీ దాన ధర్మాదులు కానీ వాటి గురించి ఆలోచించడం ఎందుకు అని ప్రశ్నిస్తే ఇవి కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రతి గ్రహానికి ఒక్కొక్క కారకత్వం ఉంటుంది. ఈ గ్రహంని మనం అర్చిస్తే, ఈ గ్రహానికి మనం ఈ విధంగా పూజ చేస్తే, ఈ గ్రహానికి మనం జపం చేస్తే ఈ విధమైనటువంటి ఫలితం వస్తుంది అని మనకు జ్యోతిష్ శాస్త్రంలో చక్కగా చెప్పబడింది. జ్యోతిష్ శాస్త్రాన్ని ఆధారంగా తీసుకుంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క కారకత్వం ఉంది. అంతేకాదు ఈ గ్రహాలు మనం జన్మించినటువంటి లగ్నాన్ని బట్టి ఆయా గ్రహాలు ఏ స్థానంలో ఉంటే ఏ ఏ ఫలితాలు ఇస్తాయి అనేటువంటిది జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది. ఆయా స్థితులను అనుసరించి మనకు మంచి జరుగుతుందా లేదా ఏమైనా చెడు భావాలు కలిగే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా మనకు తెలియదు. మన జ్యోతిష్ శాస్త్ర పండితుల దగ్గరికి వెళితే ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తారు. మంచి ఉండేటప్పుడు ఇబ్బంది లేదు, లేదు ఆయా స్థానాల్లో ఆయా గ్రహస్థితులు బాగులేనప్పుడు, ఏ స్థానంలో ఏ గ్రహం బాగులేదో ఆయా గ్రహాలకి చక్కగా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని ఆయా సంఖ్యలు కూడా ఉంటాయి. ఉదాహరణకి సూర్యుడికి అయితే 6000, చంద్రుడికి అయితే
10,000, జపం. కుజుడికైతే 7,000, అలాగే బుధుడికైతే 17,000, అలాగే గురుడికైతే బృహస్పతికి 16,000, శుక్రుడికైతే 20,000, అలాగే శనికి 19,000, అలాగే రాహుకి 18,000, కేతుకి 7,000 అని జప సంఖ్యలు నిర్ణయింపబడ్డాయి. ఏ గ్రహం మనకు అనుకూలంగా మన జాతక చక్రంలో లేదో పండితులు తెలియజేశారో ఆయా గ్రహాలకి చక్కగా మనం ఆ మంత్రాన్ని ఇప్పుడు చెప్పిన విధంగా సంఖ్యను బట్టి జపం చేసుకొని, అలాగే వాటికి సంబంధించినటువంటి దానములు కూడా ఉన్నాయి. సూర్యుడికైతే గోధుమలు ఎరుపు వస్త్రం, చంద్రుడికైతే బియ్యం తెలుపు వస్త్రం, కుజుడికైతే కందులు అలాగే ఎరుపు వస్త్రం, అలాగే బుధుడికైతే పెసలు ఆకుపచ్చ వస్త్రం, గురుడికైతే కొమ్ము శనగలు అలాగనే పసుపు వస్త్రం, శుక్రుడికైతే బొబ్బర్లు తెలుపు వస్త్రం, శనికైతే నువ్వులు నీలం వస్త్రం, అలాగే రాహుకైతే మినుగులు ధూమ్ర వస్త్రం, అలాగే కేతువుకి ఉలవలు చిత్ర వస్త్రం అంటారు. అనేక రంగులతో కూడిన వస్త్రం మిశ్రమం. ఇవి దానాలుగా చెప్పబడ్డాయి. ఆ జపసంఖ్య చేసి ఈ దానాలు చేసినట్లయితే ఈ గ్రహాలు సంతోషించి మనకి దుష్ఫలితాలు లేకుండా గ్రహరూపీ జనార్దన, ఈ గ్రహాలన్నిటికీ అధిపతి ఎవడు? విష్ణుమూర్తి. ఆ విధంగా మనం విష్ణుమూర్తిని మనం కొలిచినట్లుగా అవుతుంది. విష్ణువు కూడా నారాయణమూర్తి కూడా సంతోషించేటువంటి అవకాశం ఉంది. అప్పుడు లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది. అంతేకాకుండా పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కూడా కలిగే అవకాశం ఉంది. ఈ ప్రయోజనాల దృష్ట్యా మనం 9 గ్రహాలని అర్చించుకున్నట్లయితే గ్రహ బాధలు తప్పకుండా తొలగిపోయి ఈ యొక్క గ్రహాల అనుగ్రహమే కాకుండా భగవంతుడు శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణుడు పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహం కూడా కలిగి మనం మన కుటుంబం అందరూ కూడా సుఖశాంతులతో ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి తగినటువంటి అవకాశం ఉంది. ఇది జ్యోతిష్ శాస్త్రం తెలియజేసినటువంటి విషయం. ఇది పెద్దలు మనందరికీ బోధించినటువంటి విషయం. స్వస్తి. చూశారు కదండి, నవగ్రహాల కోసం, గ్రహ దోషాల కోసం, జపాల కోసం గురువుగారు చెప్పింది విన్నారు కదా. మీకు కూడా ఎటువంటి సందేహం ఉన్నా కింద కామెంట్ చేయండి. గురువుగారు మీకు సరైన సమాధానాలు ఇస్తారు.